he's a huge fan of yours. And the sort of impact I think almost సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దురంధర్ 2 చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సినిమా భారతీయ క్లాసిక్ షోలే కంటే 100 రెట్లు గొప్పదని, బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని ఆయన జోషం చెప్పారు. సాధారణంగా దర్శకులు బాక్సాఫీస్ లెక్కల గురించి మాట్లాడతారని, కానీ ఆదిత్యధర్ కేవలం సినిమా సబ్జెక్టు మీద మాత్రమే దృష్టి పెడతారని కొనియాడారు. ఆదిత్యధర్లో హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ స్థాయిలో పరిణితి, తెలివితేటలు ఉన్నాయని ఆర్జీవి అభివర్ణించాడు. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా దురంధర్ ది రివెంజ్ నామస్మరణే వినిపిస్తుంది. రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తుంది. కేవలం 4 రోజుల్లోనే 761 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం అతి త్వరలోనే 1000 కోట్ల క్లబ్లో చేరడమే కాకుండా భారతీయ సినీ చరిత్రలో టాప్ 3 ఫ్రాంచైజీగా అవతరించింది. ఈ నేపథ్యంలో సాధారణంగా సినిమాలపై అంత సులభంగా ప్రశంసలు కురిపించని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను చూసి అవాక్కయ్యారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఆర్జీవి తన రివ్యూను పంచుకుంటూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన షోలే సృష్టించిన ఇంపాక్ట్ కంటే దురంధర్ 2 ఇంపాక్ట్ 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ చిత్రం కేవలం వసూల పరంగానే కాకుండా మేకింగ్ పరంగా కూడా ఒక గేమ్ చేంజర్ అని కొనియాడారు. ఆర్జీవి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు ఆదిత్యధర్ పనితీరును విశ్లేషిస్తూ ఆర్జీవి ఆసక్తికరమైన కామెంట్ చేశారు. చాలా మంది దర్శకులు ఇంటర్వ్యూలో బాక్సాఫీస్ బద్దలు కొడతాం అని మాట్లాడుతుంటారని, వారి ఆలోచన స్థాయి కేవలం కలెక్షన్ల చుట్టూనే తిరుగుతుందని ఎద్దేవా చేశారు. నా హీరో, నా జీవితం ఆయన కోసమే, ఆయన చేయి పడితే చాలు అనే బానిసత్వ ధోరణి ఉన్న దర్శకులు ఈ సినిమాతో బట్టబయలు కాబోతున్నారని ఆర్జీవి హెచ్చరించారు. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ మాత్రమే బాక్సాఫీస్ గురించి కాకుండా సినిమా సబ్జెక్టు గురించి మాట్లాడతాడని, ఇప్పుడు ఆదిత్యధర్లో కూడా అదే హుందాతనం, తెలివితేటలు మరియు పరిణితి కనిపిస్తున్నాయని ఆర్జీవి కొనియాడారు. ఆదిత్యధర్ ఎప్పుడు బాక్సాఫీస్ లెక్కల గురించి కాకుండా సినిమాలోని సబ్జెక్ట్ లేదా పాత్రల అంతర్లీన స్వభావం గురించి మాత్రమే మాట్లాడతారని, అటువంటి సున్నితత్వం ఒక వ్యక్తిలో సహజంగా లేకపోతే రాదని ఆర్జీవి పేర్కొన్నాడు. డైరెక్టర్ అంటే ఏమిటో ఈ సినిమా తర్వాత కొత్త అర్థం తెలిసింది, అదే ఆదిత్యధర్ అంటూ ఆయనకు వర్మ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఆర్జీవి లాంటి విమర్శకుడు ఇంత భారీ స్థాయిలో పొగడటం వల్ల ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. రణ్వీర్ సింగ్ నటన, ఆదిత్యధర్ దర్శకత్వ ప్రతిభ కలిసి ఈ సినిమాను భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త శకానికి నాందిగా మార్చాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు వర్మ కామెంట్స్ హరీష్ శంకర్ని ఉద్దేశించి ఉన్నాయంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో హరీష్ శంకర్ కామెంట్స్ ని కోట్ చేస్తూ ఆయనపై ట్రోలింగ్ కు పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం కెరీర్ లో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన మూటగట్టుకోవడంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్టులపై ప్రభావం పడింది. ముఖ్యంగా బాలకృష్ణతో ఆయన చేయాల్సిన సినిమా ప్రస్తుతానికి ఆగిపోయినట్టు తెలుస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య అవుట్డేటెడ్ కంటెంట్తో రిస్క్ చేయకూడదని భావించి హరీష్కు నో చెప్పినట్లు సమాచారం. దీనికి బదులుగా యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ చెప్పిన గ్యాంగ్స్టర్ కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం గోపిచంద్ మరినేని సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య ఆ తర్వాత వివేక్ ఆత్రేయతో సరికొత్త మాస్ మ్యూజిక్ చేయబోతున్నారట. తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ ఎంటర్టైనర్ల స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఆయన గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. మిస్టర్ బచ్చన్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్తో ఆయన చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది సందర్భంగా మార్చి 19న థియేటర్లోకి వచ్చింది. తొలి రోజు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఎదురెత్తుంది. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, డైలాగులు అభిమానులు అలరించినప్పటికీ కథలో పాతదనం, బలహీనమైన కథనం కారణంగా ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే ఉన్నా సెకండ్ డే నుంచి భారీగా డ్రాప్ అవుతున్నాయట. ఈ ప్రభావం హరీష్ శంకర్ నెక్స్ట్ ప్రాజెక్టులపై స్పష్టంగా కనిపిస్తుందట. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.